హలో అండి. గమ్ముతో పని లేకుండా ఇలా దారంతో ముడివేస్తే చాలండి ఫ్లవర్ ఓపెన్ అవుతుంది. చూసారు కదా ఎంత బావుందో! ఈ గులాబీ పువ్వు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ సోలా వుడ్ పేపర్. ఈ పేపర్‌ని 3 భాగాలుగా సిజర్ తోటి ఇలా కట్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ మార్కెట్‌లో కొనాలంటే చాలా కాస్ట్ అవుతాయండి. ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే గనుక చాలా తక్కువ అమౌంట్‌తోనే అయిపోతుంది. ఈ పేపర్ మనకి ఫ్యాన్సీ షాప్‌లో దొరుకుతుంది, అమెజాన్‌లో దొరుకుతుంది, అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో కూడా దొరుకుతుంది. సో, మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఈ పేపర్ తెప్పించుకొని ఇలాగా ఫ్లవర్స్ తయారు చేసుకోండి. చాలా బావుంటాయి. ఇక్కడ ఇలా సిజర్ తోటి ఇలా కట్ చేసుకోవాలి. ఈ పెటల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా రౌండ్‌గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఈ ఫ్లవర్స్ చాలా బావుంటాయండి. ఇంట్లో చక్కగా అందంగా డెకరేట్ చేసుకుంటే గనుక చాలా బావుంటాయి. ఒక 20 ఫ్లవర్స్‌ని ఇలా తయారు చేసుకొని మనం అలంకరించుకోవచ్చు. ఇలాగ 2 సైజులు తీసుకోవాలి. ఫస్ట్ చిన్న సైజుని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత దీని పైన పెద్ద సైజ్ పెట్టుకుంటూ రావాలి. సో, మొత్తం కూడా మనం కట్ చేసుకున్న పేపర్ అంతా కూడా ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని వెనక్కి రివర్స్ తిప్పి ఒక 5 లైన్స్ దారంతోటి గట్టిగా నాటు వేయండి. దారంతో టైట్‌గా లాగి నాటు వేస్తే గనుక ఫ్లవర్ అంతా కూడా ఓపెన్ అవుతుందండి. చూసారు కదా ఎంత బావుందో! రియల్ ఫ్లవర్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయండి ఈ ఫ్లవర్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి ఎగ్జిబిషన్‌లో చాలా కాస్ట్ చెప్తారండి ఈ ఫ్లవర్స్. అలాగే మిడిల్‌లో ఏ స్టిక్‌ని ఒక వైపున కట్ చేసి ఇలాగ మనకి కొమ్మకి కుచ్చడానికి వీలయ్యేటట్టుగా ఇలా పెట్టినట్లయితే చాలా బావుంటాయి. ఇంట్లో అందంగా అలంకరించుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి.